అన్నా ఆయమ్మ ఉందా? మా పెద్ద ఎంతమంది పిల్లలు మీకు? ఏం చదువుతున్నారు? నువ్వేం చేస్తావు అమ్మా? మరి ఎట్లా సాగుతున్నావు పిల్లల్ని? అమ్మా ఇంకొకరు ఉన్నారమ్మా ఇక్కడ పెన్షన్ ఇంకెవరు ఉన్నారు? ఇప్పించండి సత్యమ్మక్కతో. ఆయన మీద చేయబెడుతున్నా సూపర్ 6 గురించి పదే పదే మాట్లాడే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వారి స్థానిక కార్యకర్తల వరకు మేము ఈరోజు ఇచ్చే పెన్షన్ కార్యక్రమమే ఒక సమాధానం. కొంచెంసేపు మాట్లాడద్దు. దాంతోపాటు ఇచ్చిన హామీ కట్టుబడి మొదటి నెలలోనే 4,000 చేసి 6,000 ఇచ్చి 15,000 ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. మీ మాదిరిగా మేము పెంచుకుంటూనే పోలా. ఇది వాస్తవం. ఇచ్చినటువంటి మాటకు కట్టుబడే ఈ రోజున నేతన్న నేస్తామని మీరు మాట్లాడినారు. అప్పట్లో మీరు చేసింది ఏమీ లేదు, అరకొరగా మీ పార్టీ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకున్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత చేనేతలకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించడంలో భాగంగా ఈ రోజునే 150 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి నిధులు కేటాయించి హ్యాండ్లూమ్ వాళ్ళకైతే 200 యూనిట్లు, పవర్ లూమ్స్ వాళ్ళకి 500 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమం అమలు చేస్తుంటాం. అందుకు లబ్ధిదారుల ఎంపిక కూడా జరిగి 200 పైచిలకు లబ్ధిదారులు ఈ నియోజకవర్గంలో ఈ రోజున అందజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 93,000 మంది చేనేత కార్మికుల కుటుంబాలు, 11,488 మంది పవర్లూమ్ కార్మికులకి ఈ కార్యక్రమం అందుబాటులోకి తీసుకుపోతాను. పాత మలయాళం సినిమానే నీ సినిమా. వాల్ పోస్టులేమో బీభత్సంగా ఉండేవి 70-80లో. ఎందుకంటే కుర్రకారును మధ్య వయస్కుల్ని ఆకర్షించడానికి. తీరా వాళ్ళు దొంగ సినిమాలు లేకపోతే పాపం వచ్చేటప్పుడు ముందుగానే ఎవడని చూస్తాడని బయటకు వచ్చే తంతు. తీరా వాల్ పోస్ట్లో ఉండేది ఏమైనా కనపడుతుందంటే ఏమి కనపడదు. నీ సినిమా కూడా అంతే. అందుకే చెప్పిన పాత మలయాళం సినిమా. కొత్త మలయాళం సినిమాలు అద్భుతంగా ఉన్నాయి. జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకుంటాడు. 70-80 దశకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడిండే మలయాళం సినిమాల బతికే నీ సినిమా. మళ్ళీ చెప్తాండా. మీరు చక్రవడ్డీతో చెల్లించినా, బారు వడ్డీతో చెల్లించినా, ఏ వడ్డీతో చెల్లించినా గత 5 ఏళ్ళు మేము తీసుకున్నాం. మేము తిరిగిచ్చే కార్యక్రమాలు చేయలే. ఎందుకంటే మీకు తెలిసిండేది అది బెదిరించేది, భయపెట్టేది, దోచుకునేది, దాచుకునేది. మాకు తెలిసిండేది పేదలకు మంచి చేసే కార్యక్రమాలు, పేదల కోసం పరిపాలన చేసే కార్యక్రమాలు. నిరంతరము ప్రజాక్షేత్రంలో మమ్మల్ని అందరినీ నిలిపేటువంటి నాయకత్వంలో మేము పనిచేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీలు కూడా మీకు అది తెలీదు. మీకు వేరే వాళ్ళ ఆస్తులు కొట్టేసేది ఎట్లా, వేరే వాళ్ళ భూములు దోసుకునేది ఎట్లా, చెల్లెల ఆస్తులు పంచకుండా భయపెట్టేది ఎట్లా, చెల్లెలు రోడ్డెక్కి మాట్లాడినప్పుడు మీ నాయకుల్ని అడ్డం పెట్టి తిట్టించేది ఎట్లా, సొంత చెల్లెల్ని తిట్టిస్తున్నారు. మీ సంస్కారం అది. దానికి బాధపడినటువంటి తల్లి అఫిడవిట్ రూపంలో సమాధానం చెప్తుంది. మీ బతుక్కి మొదటగా మీ కుటుంబాన్ని చక్కబెట్టుకోలేనటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని ఏం చక్కబెడతాను. మీ కుటుంబ సమస్యలు తీర్చుకో మొదట.
నీ కుటుంబ సమస్యల గురించి పరిష్కారం చేసుకో, మళ్ళీ రాష్ట్రంలో ప్రజల సమస్య పరిష్కారం చేస్తా అని మాట ఇవ్వు, అప్పుడు నమ్ముతారు నేను. నీ కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకోలేకుండా నువ్వు పదే పదే నువ్వు మీ నాయకులు బడాయి మాటలు మేము సిద్ధం ఇవుడు సిద్ధమే, ఎప్పుడైనా సిద్ధం తప్పదు. అది ప్రజాక్షేత్రం. అది మెచ్యూరిటీ లేనటువంటి వాళ్ళంతా రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. అసలు పాత్ర మీద స్పష్టత, రాజకీయాల్లో ఒక నాయకుడి పాత్ర మీద స్పష్టత లేనటువంటి వాళ్ళంతా రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. అసలు ఈ నియోజకవర్గ సరిహద్దులు తెలియని మాట్లాడేకి వస్తూ ఉన్నారు. మొదట సరిహద్దులు తెలుసుకోండి. గ్రామాలు ఎన్ని ఉన్నాయి?